హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ స్పెషల్ తిరువాత పెరుగన్నం రెసిపీ చూద్దామా. రైస్ని మెత్తగా బాయిల్ చేసుకున్నాక దీంట్లో కొంచెం సాల్ట్, తర్వాత కొన్ని పాలు, తర్వాత మీరు ఇంట్లో చేసుకునే పెరుగు అయితే కింద గడ్డలు లేకోకుండా చూసుకోండి. నేను ఇక్కడ నా దగ్గర ఇంట్లో లేదు కాబట్టి బయటది ఒక ప్యాకెట్ ఆఫ్ ఫుల్ ప్యాకెట్ పెరుగు వేసేసాను. తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసేసి మంచిగా మిక్స్ చేసుకోండి. మనకి కన్సిస్టెన్సీ చాలా థిక్గా ఉంది అంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత మనం తిరువాత కోసం ఇక్కడ ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, తర్వాత శనగపప్పు వస్తుంది కదా, శనగపప్పు కొంచెము, ఎండుమిర్చి ఒక 4 ఎండుమిర్చి, తర్వాత కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసి మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ని ఇస్తాయి పెరుగన్నంలో. మనకి శనగపప్పు మధ్యలో తగులుతూ ఉంటుంది తింటుంటే. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న ఈ తిరువాతను తీసుకుంటే మనం ఇంతకుముందు మిక్స్ చేసుకున్న ఆ కర్డ్ రైస్లోకి వేసి బాగా మిక్స్ చేసేసుకుంటే మన టేస్టీ సమ్మర్ స్పెషల్ తిరువాత పెరుగన్నం అనేది రెడీ. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.